హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను హెయిర్ ఫాల్ కి అంటే డాండ్రఫ్ కి ఏ సొల్యూషన్ వాడాలో అయితే ఇప్పుడు చెప్తాను అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. సింపుల్ గా ఇంట్లో దొరికే వాటితో మన హెయిర్ ఫాల్ ని డాండ్రఫ్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. నానబెట్టిన మెంతులు తీసుకోవాలి, ఒక 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. ఒకటి కలబంద ఇది తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు హెయిర్ ఎంత ఉందో అంతకి ఈ మందారం ఆకులు తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మనం వీటిని అన్నిటిని ఫస్ట్ దీనికి మొత్తం తోలు తీసేయాలి. ఏ ఖర్చు లేకోకుండా ఇంట్లో వాటితోనే మన హెయిర్ ఫాల్ ని బాగా అరికట్టచ్చు అనమాట. ఇవంతా నీట్ గా తీసుకోవాలి. అలోవెరా మనకి కళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. తలకి ఇవి ఉన్నాయి కూడా డాండ్రఫ్ పోతుంది అనమాట. ఇలా నీట్ గా తీసేసుకోవాలి. ఇది ఫేస్ కి కూడా చాలా మంచిది. కలబంద అలోవెరా జెల్ వాడతారు కదా, అలా లేకుండా మనం ఇంట్లోనే కూడా ఇట్లా తయారు చేసుకోవచ్చు. ఇలాంటిది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలోవెరా జెల్ ఫేస్ కి ఎలా యూస్ చేయొచ్చు, దాంట్లో ఏమేమి వేసుకోవాలి అనేది అయితే గన నేను చూపిస్తాను అనమాట మరొక వీడియో అయితే గన. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అయితే తోలు మొత్తం తీసేసుకోవాలి. ఆపునా ఇలా పీసెస్ గా కట్ చేసుకొని ఇంకా మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఫస్ట్ అలోవెరా జెల్ వేసుకున్నాను మిక్సీ జార్లోకి. తర్వాత మెంతులు 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. మెంతులు ఇంకా వీటిని మందారం ఆకుల్ని కూడా మనము తుంచేసుకొని వేసేసుకుందాం. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఇందులోనే జెల్ ఉంది కాబట్టి వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనం వీటిని తుంచేసేసుకున్నాం, కాడలు తీసేసి అలా తుంచేసేసుకుంటే కన్నా ఓన్లీ మీరే ₹1 ఖర్చు పెట్టకోకుండా ఇంట్లో ఉండే వాటితోనే మన హెయిర్ ఫాల్ ని అండ్ డాండ్రఫ్ ని అయితే పోగొట్టుకోవచ్చు. ఖచ్చితంగా అని చెప్పలేను, వీక్లీ వన్స్ వాడితే కన్నా మీకు అనిపిస్తుంది పర్ఫెక్ట్ గా వస్తుందా రాలేదా. వీక్లీ వన్స్ ఖచ్చితంగా అయితే వాడాలి, మీకు ఇంప్రూవ్ తెలుస్తుంది అనమాట వీక్లీ వన్స్ వాడితే గన. ఇలా అన్ని వేసుకొనేసి ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. ఇది మిక్సీ పట్టుకొని నేను వేసుకొని కూడా మీకు చూపిస్తాను, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మిక్సీ అయితే పట్టేసుకున్నాను, చూడండి ఇలా వచ్చింది. ఇలా వచ్చింది మొత్తం. ఇలా జిగటగా ఉంటాయి అన్నమాట. మనకి హెయిర్ కి బాగా పట్టి హెయిర్ గ్రోత్ కి కూడా మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది మన న్యాచురల్ గా చేసుకునేది మాత్రం చాలా అయితే బాగా మెత్తగా మిక్సీకి అయితే నేను పట్టేసుకున్నాను. ఇంకా దీన్ని నేను ఇప్పుడు హెయిర్ కి అప్లై చేసుకుంటాను. నేను మా వదినతో పుప్పించుకుంటున్నాను, మీకు ఎవరన్నా ఉంటే కదా వాళ్ళతో పుప్పించుకోండి. హెయిర్ గ్రోత్ కి బాగుంటుంది. మనకి హెడ్ కూడా తలనొప్పులు ఏమన్నా ఉన్నా కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదైతే గన బాగా చల్లగా ఉంటుంది. హెడ్ కి అయితే గన ఏ తలనొప్పి లేకోకుండా ఉంటుంది. ఇలా మనం తీసుకొని పూసుకుంటాం, అలా ఇట్లా పాయలుగా తీసుకొని పూసుకుంటే గన హెడ్ కి జుట్టు కుదుర్లకి బాగా పట్టి బాగా హెయిర్ ఊడిపోకోకుండా చేస్తుంది అనమాట. అదేనా, ఇది మొత్తం నేను పట్టి చేసుకున్నాను హెయిర్ కి. ఒక 1.5 అవర్ ఉండి మీరు స్నానం చేయండి. మీకు ఇలా వీక్లీ వన్స్ చేస్తే గాన మీకు ఇంప్రూవ్ తెలుస్తుంది అనమాట. వీడియో నచ్చితే గాన లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.